ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। भारतमात्रे नमः। మాతాపితృగురుభ్యో నమః. భారతావనిలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజానీకానికి, భారత ప్రజలందరికీ శ్రీ క్రోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. మన భారతీయ పండుగలు, పర్వదినాలలో ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి ఈ పండుగల్ని ఎంతో శాస్త్రీయంగా, ఒక సందేశపూర్వకంగా తరతరాలకి అందించేటటువంటి విధానంగా అనుసంధానం చేసుకుంటూ అనూచానంగా దీనిని ఆచరించడం అనేది చాలా గొప్ప సాంప్రదాయం. అందులో ప్రప్రథమంగా ఉగాది పండుగ. యుగాది అనే శబ్దం నుంచి ఈ ఉగాదిగా మార్పు చెంది మనందరి చేత ఉగాదిగా పిలువబడుతోంది. అంటే ఇది మనకి సృష్టికర్తైన బ్రహ్మ ముహూర్తాలు ఎలా పెట్టుకోవాలో అలా ముహూర్తాలు పెట్టుకోవడానికి నిర్ణయించినటువంటి రోజు, ముహూర్తాలు ప్రారంభమైనటువంటి రోజు. మన దేశంలో అలాగే ప్రపంచ దేశాలలో ప్రధానమంత్రులుగా అలాగే ముఖ్యమంత్రులుగా ఎలా అయితే పరిపాలనను అందిస్తున్నారో అలాంటి జీవన కార్యక్రమాన్ని మనకు అందిస్తూ సృష్టి కార్యక్రమాన్ని కూడా దేవతలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఆ రెండింటి యొక్క సమన్వయమే మనం ఈ ఉగాది పండుగలో అందుకోబోతున్నటువంటి గొప్ప సందేశం. మనకు అందుకే చూడండి, ఉగాది రోజున సృష్టికర్త బ్రహ్మదేవుడైనటువంటి బ్రహ్మ ఏ విధంగా సృష్టించాడు, అన్నింటినీ మొట్టమొదటి దాన్ని తీసుకున్నాడు. అయనాలలో మొదటిదైనటువంటి ఉత్తరాయణం, మాసాలలో మొదటిదైనటువంటి చైత్రమాసం, తిథులలో మొదటిదైనటువంటి పాడ్యమి, నక్షత్రాలలో మొదటిదైనటువంటి అశ్విని నక్షత్రం, రోజులలో మొదటిదైనటువంటి ఆదివారం, ఈ విధంగా ప్రతిదానిలో నుండి మొదటి దాన్ని తీసుకుని ముహూర్తాన్ని నిర్ణయం చేసి మనకు ఒక గొప్ప సాంప్రదాయాన్ని ఇచ్చారు. అందుకనే మనం కూడా ఇప్పుడు మోడువారి ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా చిగురుస్తున్నటువంటి సమయం. అలా చిగురుస్తున్న సమయంలో మొదటగా చిగురించినటువంటి వేప పువ్వు, మొదటగా కాసినటువంటి మామిడి పిందె, మామిడికాయ, మొదటగా కాసినటువంటి చింతపులుపు, మొదటగా వచ్చినటువంటి మిరియపు గింజ, ఇవన్నింటినీ కూడా కలిపి మనకి ఒక సాంస్కృతిక పరమైన, ఆధ్యాత్మిక పరమైన, సామాజిక పరమైన అన్ని అంశాలను కూడా ఒక పండుగలో జోడించి మనకు అందించారు. కొత్త బట్టలు కూడా ఆ రోజున ధరించాలి. అదే కనుక పాత బట్టలను అవే మనం ధరిస్తూ పోతే వ్యాపారాలు ఎలా సాగుతాయి, వాళ్ళు ఎలా బ్రతకాలి? అందుకని లివ్ అండ్ లెట్ లివ్. నువ్వు బ్రతుకుతూ 10 మందిని బ్రతికించు. అలా బ్రతికించడానికి సాంఘిక పరమైన వాటిని కూడా పెట్టి వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడానికి, మనుషులు బ్రతకడానికి కొత్త బెల్లము, అలాగే కొత్త బట్టలు ఇవన్నీ కూడా మనకి అందించడం ద్వారా మనిషిని బ్రతికించడానికి, ఉపాధి కల్పించడానికి ఇన్ని పండుగలు ఏ దేశంలో, ఏ మతంలో కూడా లేవు. కేవలం ఒక్కొక్క హైందవ ధర్మంలో మాత్రమే ఇతరులను కూడా జీవించడానికి కావలసిన ప్రణాళికతో మన ఋషులు, మన మహర్షులు నక్షత్ర గమనాన్ని బట్టి, ఋతువులను బట్టి మనకి పండుగలని ఏర్పాటు చేసి దానిలో ఆహారం, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పానీయాలు తాగితే మనం ఆరోగ్యంగా ఉంటామో, ఆరోగ్యపరమైన, సాంస్కృతిక పరమైన, సామాజిక పరమైన ఒకటనేమిటి అన్ని రకాల అంశాలని కూడా ఒక పర్వదినంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. అంటే మొట్టమొదటిగా మనందరం చేతులెత్తి నమస్కరించవలసింది మన ఋషుల సాంప్రదాయానికి, ఆ మహర్షులకి నమస్కరించాలి. అలాంటి మహర్షుల యొక్క సాంప్రదాయాన్ని, ఋషి సాంప్రదాయాన్ని సుప్రభాత వేళ
ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీచ ప్రభాతే కరదర్శనం అంటూ లేవగానే ముందు 2 చేతులని చూసుకుని భూమి మీదకి పాదం పెడుతూనే ఏమంటాం మనం, సముద్రవసనీ దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటూ ఈ నేల మీద నేను నడవబోయే ముందు నీకు నమస్కరిస్తున్నానమ్మా, నీవు లేనిదే నేను లేను. ఈ ఇటుకలు, ఇల్లు కట్టుకోవడానికి ఇటుకల దగ్గర నుంచి తినడానికి పండ్లు, ఫలాలు, బియ్యము, వస్త్రాలు అన్నీ నీ నుండే మా తవ్వి తీసుకున్నాం మేము. ఈ నగలు ధరిస్తున్నామంటే నీ గనుల నుంచి తవ్వి తీసుకున్నదే కదా. ఈ సౌందర్యం అంతా నివిచ్చినదే కదమ్మా. ఈ ప్రతి వస్తువు నీ నుండే పొందుతున్నాం కదమ్మా. అటువంటి నీ మీద ఇప్పుడు నేను బ్రష్ చేసుకుంటూ ఉమ్మివేస్తాను. ఇల్లు కట్టుకోవాలంటే నిన్ను తవ్వుతాను, గడ్డపారలతో నిన్ను నొక్కుతాను, నేను పొడుస్తాను, అనేక రకాలుగా నేను బాధపెడుతూ ఉంటానమ్మా. ఆఖరికి నేను చనిపోయే క్షణాలలో కూడా నేను ఇంత బూడిదిగా మారిపోతే నీ ఒడిలోకి తీసుకు మమ్మల్ని లాలిస్తావమ్మా. అటువంటి నీ మీద కాలు మోపవలసి వస్తున్నందుకు నీకు నమస్కరిస్తున్నాను, క్షమాపణ చెప్తున్నానని మన దినచర్యను ప్రారంభించడానికి సుప్రభాతం. ఈ ఉదయం నుండి రాత్రి వరకు నేను పడుకోబోయేంత వరకు నా దినచర్యను దేవుని చర్యగా మార్చుకోవడానికి నాకు అనుగ్రహం ఇవ్వమ్మా అని నిద్రలేస్తాం మనం. సృష్టి ప్రారంభంలో ఆ బ్రహ్మ ఏ విధంగా అయితే మనకి దినాన్ని ప్రారంభం చేశాడో, పడుకోబోయేంత లయకర్త అయిన శివుడు కూడా ప్రొద్దున లేస్తున్నాం, కళ్ళు తెరుస్తున్నామంటే సృష్టికర్త బ్రహ్మ, తెరిచిన తర్వాత చూసే స్థితి పోషణకర్త విష్ణు, మళ్ళీ దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత లయకర్త శివుడు, మళ్ళీ మర్నాడు మళ్ళీ జన్మిస్తున్నాం. ఇన్ని రోజు రోజు జన్మిస్తూ ఈ సంవత్సరం అంతా నేనేం చేశాను, నాకు రాగానే ఇక్కడికి చక్కని దృశ్యాలు కనపడ్డాయి. ఇక్కడే ఉంది ఒక తాత్వికత. ఈ రైట్ వైపు చూస్తే వేమన కనిపిస్తున్నాడు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినరవేమ. దానికి ఎదురుగుండానే చివరికి మిగిలేది ఏమిటి మనకి? చివరికి ఏం మిగులుతుంది మనకి? ఈ ప్రపంచంలో నువ్వు ఎవరివాడువు కాదని, ఎవరూ నీవారు కాదని ఇప్పటి నుండే తెలుసుకో. నీవు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేటప్పుడు రిక్తహస్తాలతోనే వెళుతాను ముందుగానే గమనించుకో. అందుకని చిన్నప్పటి నుండే భగవంతుడితో పరిచయం పెంచుకో. ఆ పరిచయాన్ని మనకు పెంచడానికి పండుగలు, పర్వదినాలు. అక్కడ గుణసుందరి, గుణాలలోనే భగవంతుడు ఉంటాడు. భగవంతుడికి గుణాలు లేవు, గుణాలనే భగవంతుడు మెచ్చుకుంటాడు. అటు చూస్తే మాయాబజార్. ఈ మాయలో మనం జన్మిస్తున్నాం, ఈ మాయ నుంచి బయటపడండి. రాగానే ఈ పాత సినిమాలు ఈ టైటిల్స్ చూస్తూ ఉంటేనే నాకెంతో ఒకలాంటి ఆనందం కలిగింది. ఈ ఉగాది రోజు కూడా మనందరికీ ఇచ్చేటువంటి సందేశం కూడా ఇదే. ఆ 6 రుచులు కలిగినటువంటి షడ్రుచులతో కూడినటువంటి ఆ భక్ష్యాన్ని ఏదైతే మనం స్వీకరిస్తున్నామో, పులుపు, తీపి, వగరు, చేదు, లవణం, ఉప్పు, ఇన్ని రకాలు కూడా నెయ్యి వేసి వేటికి రాగద్వేషాలకు అంటుకోకుండా నేను జీవించగలగాలి. రాగద్వేషాలకు అంటుకోకుండా జీవించడం అంటే ఏమిటి? అతీతంగా ఉండగలగడం. ఎంతవరకు ఉండగలుగుతాం? ఆ ఉండగలడానికి కావలసినటువంటి జీవన విధానాన్ని మళ్ళీ ఈ పండుగల్లో కూడా మనకి ఎప్పటికప్పుడు ఇన్ని రకాలు, దాదాపు 52 పండుగలు ఉన్నాయి మనకి సంవత్సరం అంతా. మరి మిగతా వారికి 2 పండుగలు ఉన్నాయి, మనకెందుకు ఇన్ని పండుగలు అంటే, మనిషి చెడిపోకుండా, మనిషి మతి తప్పకుండా, గతి తప్పకుండా, మనిషికి చెడిపోయే అలవాటు ఉన్నది, మర్చిపోయే అలవాటు ఉన్నది కాబట్టి ఇన్ని పండుగల రూపంలో పెట్టి రాగి చెంబును తోమినట్టే మనల్ని ఎప్పటికప్పుడు తోమి శుభ్రపరచడానికి ఈ పండుగలు మనకి వస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటి పండుగ మనకి ఉగాది, యుగం ఆరంభమైనప్పుడు. అందుకని పంచాంగ శ్రవణం అనేటటువంటిది ఒక కరదీపిక. రాబోయే కాలంలో వస్తున్నటువంటి వాటిని కరదీపిక ద్వారా చూపిస్తూ ఇదిగో ఇలాంటి ప్రమాదాలు వచ్చేటట్టుగా ఉన్నాయి, దీనిని నివారించుకోవాలంటే నువ్వు ముందుగానే ఈ ప్రయత్నం చేయి. నువ్వు ఎప్పుడు దుష్కర్మలు చేసి ఉన్నావు కాబట్టి ఆ దుష్కర్మలకు రెమెడీ ఏమిటంటే సత్కర్మలు చేయడమే. అందుకని ప్రపాదానం అనేటటువంటి ఒకటి ఈ రోజు నుంచి రేపటి నుంచి మన గుమ్మం ముందు ఎక్కడో ఒక చిన్న దీంట్లో మజ్జిగ లాంటివి, అలాగే మన దాంట్లో వేస్తాం కదా తేనీరులా ఏమంటారు దాన్ని, ప్రపాదన, మంచినీళ్ళు సప్లై చేయటం, మజ్జిగలో నిమ్మకాయ అదన్నీ వేసి పల్చటి మజ్జిగ బాటసారులకు అందించడం, ఇవన్నీ మన పూర్వీకులు చలివేంద్రాలు పెట్టి చేసేవారు కదా. ఆ ప్రపాదానం కూడా రేపటి నుంచి మనం ప్రారంభం చేస్తాం. అలాగే లేని వాళ్ళందరికీ గొడుగులు, చెప్పులు, ఎండాకాలం కదా వ్యసనకర్రలు కూడా దానం చేయటం అనేటటువంటిది మనకు ఒక గొప్ప సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయాలు ఏ దేశంలోనూ లేవు. కేవలం పొట్ట కోసం జీవించే జీవితాలే ఉంటాయి తప్ప పాత్ర పోషణ కోసం జీవించే జీవితాలు చాలా దేశాల్లో ఉన్నది ఒక్క
భారతదేశంలో మాత్రమే ఉన్నది. వాటన్నింటినీ కూడా గుర్తు చేస్తూ మనని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, ఉండవలసిన స్థితికి తీసుకువెళ్ళడానికి వచ్చేవి మనకి పండుగలు, మనకి పర్వదినాలు. అందుకని పంచాంగ శ్రవణం ద్వారా, వినడం ద్వారా మనల్ని మనం సరిచూసుకోవడానికి, ఏ రాశిలో జన్మించావు, ఆ రాశిలో జన్మించిన వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది. కాకపోతే ఒక్క సందేశం, నిరాశ నీ దరిచేరనంత వరకు నీ రాశి ఏదైనా పర్వాలేదు. ఏమన్నాను నేను? నిరాశ నీ దరి చేరనంత వరకు నీ రాశి ఏదైనా పర్వాలేదు. డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చెమట, భగవంతుడు బ్రహ్మ రాసినటువంటి నుదుటి రాతను నీ చెమట ద్వారానే దాన్ని చెరిపేసుకోగలిగే శక్తి నీకే ఇస్తున్నానన్నాడు భగవంతుడు. కాబట్టి ఆ సందేశాన్ని అందుకోవడమే ఉగాది పర్వదినం రోజున కర్మకాండల ద్వారా ఉదయాన్నే లేవటం, పెద్దవాళ్ళకి నమస్కరించుకోవడం, ఆ పసుపుతో ఆ బట్టలకి ఈ విధంగా చక్కగా ఒక బొట్టు పెట్టి పెద్దల ద్వారా బట్టలు అందుకోవడం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం, బంధువులందరికీ కూడా ఉగాది పచ్చడిని చక్కగా తినిపించడం, దేవాలయానికి వెళ్ళడం, ఆ ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు కూడా సంగీత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ తెలుగుతనంలో ఉన్న కమ్మదనాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న వైభవాన్ని కూడా చవి చూస్తూ, ఆ బ్రహ్మ సరస్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ, ఆ శ్రీరామ నవమి రోజున రాముడి కళ్యాణం అంటే జగత్ కళ్యాణము. ఏమిటా జగత్ కళ్యాణము? ఏమిటా జగత్ కళ్యాణం అంటే? ఎందుకు రామచంద్రుడికి ప్రతి ఏటా ఎందుకు పెళ్లి చేస్తున్నారు మనకు తెలియదు. ఇందులో రహస్యం, యోగ సంకేతాలు ఉన్నాయి, దాంట్లో జీవిత రహస్యాలు ఉన్నాయి, అనేక రహస్యాలు ఉన్నాయి దీనిలో. జనక మహారాజు భూమిని దున్నుతూ ఉన్నప్పుడు, నాగట్టి చాలు దున్నుతూ ఉన్నప్పుడు, ఆ చాలులో దొరికింది ఎవరు? నాగట్టి చాలు అంటే సీత. సీత అంటే నాగట్టి చాలు. ఆ నాగట్టి చాలులో సీత ఉన్నప్పుడు, నీలమేఘశ్యాముడైనటువంటి మేఘశ్యాముడు ఆ ఇంద్రధనుస్సును విరిచినప్పుడు పడే తొలకరి చులక ఆ నాగటి చాలులో పడినప్పుడు మొలకెత్తే మొలకలే లవకుశలు. అదే మనకు అన్నమో రామచంద్ర. అదే జగత్ కళ్యాణం. అదే జగత్ కళ్యాణం. అన్నం లేనిదే జగత్తుకు కళ్యాణం ఎక్కడిది? అందుకే ఆ రోజుల్లో నెలకి 3 వానలు పడేవి. బియ్యమే చక్కగా చేతులతో ఒలిచి బియ్యాన్ని రాముడి యొక్క తలంబరాలకు వినియోగించి శ్రీరామ అంటూ ఒకరినొకరు పలకరించుకునే వాళ్ళ హాయ్ బాయ్ అనుకుంటూ పోతున్నాం. నీ కర్మ నా కర్మ లాంటి నమస్కారాలు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ వదిలిపెట్టేసి రాముడు ఏం చెప్పాడో, ఎలా జీవించాడో, ఎలా జీవించమని మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడో, ఆ జీవన మార్గంలో నడవడానికి వసంత నవరాత్రులు కూడా రామలీల అవన్నీ జరుపుకుంటూ, వాళ్ళ జీవన గాథలను మనం వింటూ, మన జీవితంలో చేసుకున్న తప్పులను సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ ఆ ట్రాక్లో మళ్ళీ నిలబెట్టడానికి వచ్చేవే ఈ ఉగాది పర్వదినం. ఈ రాసు ఇవన్నీ వినడం దేనికి? పంచాంగాలు. ఈ 5 అంగాలు దేనికి? మన పంచకోశాలకి దానికి కనెక్షన్ ఉన్నది, మన పంచప్రాణాలకి దానికి కనెక్షన్ ఉన్నది. ఇవన్నీ కూడా శాస్త్రీయ పరంగా, యోగ పరంగా అన్ని రకాలుగా మనకు అందించినటువంటి మన ఋషులు ఎవరైతే ఉన్నారో, కాల గణనం చేసి ఆ కాలాన్ని విభజించి ఇన్ని రకాలుగా అందించారు అంటే ఇది ఒక్క భారతదేశానికి మాత్రమే చెందింది. అందుకు మనం గర్వపడదాం. వాళ్ళకి కేవలం భౌతిక దేహం మాత్రమే తెలుసు. మనకి సూక్ష్మ శరీరం ఉన్నదని, స్థూల శరీరంతో పాటు కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం ఇన్ని ఉన్నాయని పాశ్చాత్యులకు తెలియదు. ఒక స్థూల శరీరమే తెలుసు. పంచకోశాలంటే వాళ్ళకి తెలియదు. సప్త ధాతువులంటే ఏమిటో తెలియదు. త్రిగుణాలంటే ఏమిటో తెలియదు. త్రిదోషాలంటే ఏమిటో తెలియదు. కేవలం దేహాన్ని ఒక మాంసపు ముద్దగా చూస్తారు, దానికే ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళు పుట్టగానే వీడు శారీరకంగా బాగున్నాడా లేదా అని చూస్తారు శిశువుని, కానీ మనం మానసికంగా కూడా బాగున్నాడా లేదా అని చూసి తగిన పేరు పెట్టి వాడు గొప్పవాడు కావాలని 16 సంస్కారాల ద్వారా, ఇది పుట్టినప్పుడు పుట్టకముందే పుంసవన సంస్కారం, సీమంత సంస్కారం, అలాగే బాల పేరు నామకరణ సంస్కారం, అన్నప్రాసన సంస్కారం, ఇలా ఒక్కొక్కటి వివాహ సంస్కారం వరకు, ఉపనయన సంస్కారం, అంత్యేష్టి వరకు కూడా ఈ 16 సంస్కారాలతో మనిషిని ఒక శిల్పిగా చెక్కి ఒక మహా మనీషిగా తీర్చిదిద్దేవే మన పండుగలు, పర్వదినాలు. మానవుడి యొక్క జీవితం నలగడానికి కాదు ఉన్నది, మానవుడి యొక్క జీవితం మాధవుడై వెలగడానికి. ఆ మాధవుడై వెలగాలి అంటే ఈ పండుగలు, పర్వదినాలు అన్న పరమార్థాన్ని ఎప్పుడైతే మనం గ్రహించుకుంటూ రాబోయే తరాలకు మనం అందించగలుగుతామో అదే నిజమైన ఉగాది, అదే నిజమైన యుగాది, అదే నిజమైనటువంటి పర్వదినం. జాతీయ పర్వదినాలు కొన్ని ఉన్నాయి మనకి.
ఇది ఇండిపెండెన్స్ డే దగ్గర నుంచి, రిపబ్లిక్ డే దగ్గర నుంచి చాలా పండుగలు మనకి జాతీయ పర్వదినాలు. కానీ ఈ పర్వదినాలు అదేమో దేశభక్తి పరంగా మనల్ని ఆ రోజు మాత్రం సెల్యూట్ కట్టేసి సారే జహాం సే అచ్చా మేరా భారత్ మహాన్ అంటూ ఆ రోజు ఒక్కరోజు నినాదాలు ఇస్తాం, మళ్ళీ మర్చిపోతాం. అలాగే మన పండుగలు పర్వదినాలు పెద్దవాళ్ళని గౌరవించమన్నారు, పెద్దలకి పెట్టమన్నారు. ఆ ఒక్కరోజు మాత్రం నమస్కారం చేసుకుంటాం, మళ్ళీ ఓల్డేజ్ హోమ్లో తల్లిదండ్రులను చేర్పించేస్తుంటాం. కాబట్టి మనం చేసే పనికి చెప్పే మాటకి త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మ్యాచింగ్ కుదురుతుందో అప్పుడే దైవానుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. చాలా చక్కగా సూక్ష్మంగా వివరించారు శ్రీ వేణుగోపాల్ గారు. ఈ సుప్రభాతం అనేటటువంటిది, అలాగే జిప్ అంతే కదా, జిప్ ఛానల్ అమ్మది. కాబట్టి అమ్మ జిప్ టీవీ ఛానల్ ఇలాంటి సుప్రభాతం మనిషికి లేవగానే మానసికంగా వాడిని మేలుకొలిపి తనను తాను తడిమి చూసుకుని తన మూలాలను కదిలించుకునే స్థితిలో ఈ ఛానల్ దినదిన ప్రవర్తమానంగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ జాతిని కన్ఫ్యూజ్ చేయకుండా ముందుకు వెళ్ళాలని రకరకాల భావాలతో, రకరకాల ఉద్దేశాలతో, రకరకాల రాద్ధాంతాలతో సోషల్ మీడియాలో వస్తున్న వాటిని చూస్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళే చాలా గందరగోళంలో పెట్టి వెళ్ళారు, భ్రమల్లో ముంచి వెళ్ళారు. మనల్ని మనం భ్రమల్లో ముంచుకోకుండా దైవం ఎప్పుడూ కూడా మంచినే ఆస్వాదిస్తాడని అలా మంచిగా బ్రతుకుదాం, మంచినే మనం పంచుదాం. ఎంతమంది చూస్తున్నారనేది కాదు, చూస్తున్న వాళ్ళు ఎంతమంది గొప్పవాళ్ళుగా అవుతున్నారు. రత్నాలు కొద్దిగా చాలు, మనకు రాళ్ళు ఎన్ని ఉంటే మాత్రం ఏం ఉపయోగం. ఆ రత్నాలను ఎంచుకుని ముందుకు వెళదామని మీ అందరికీ మరోసారి నేను కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మన పక్కనే కూర్చున్నటువంటి ఆర్పి పట్నాయక్ గారు, అలాగే శ్రీ రాధాకృష్ణ గారు, శ్రీ దామోదర ప్రసాద్ గారు వేదిక మీద ఉన్న వారికి ఈ క్రోధనామ సంవత్సరం వారి వారి రంగాల్లో ఎంతో ఉత్తీర్ణతను సాధించాలని, ముందు కూర్చున్న ప్రేక్షక మహాశయులు, కళాకారులు ఎందరెందరో ఉన్నారు, వారందరికీ కూడా ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా బాగుండాలి. ఏ సంవత్సరంలో మనకి ఏ రాశులు ఏ కష్టాలు వచ్చినా ఆ కష్టాలను కూడా ఎదుర్కోగలిగిన సత్తాన్ని భగవంతుడు ప్రసాదించాలి. అందుకే తీపి, వగరు, కారం కూడా పెట్టి ఉగాది పచ్చడి ఇచ్చారు అంటే నేను రాబోయే కష్టాలు ఎదుర్కోవడానికి నా మనసును నేను సిద్ధం చేసుకుంటున్నానని చెప్పుకోవడం కోసమే ఇన్ని రకాల రుచులు కూడా మనం ఆస్వాదించే తాత్వికత అటువంటి యోగులు, ఈ వేమన లాంటి యోగులు ఈ భూమి మీద జన్మించి చరించి మనకు చెప్పి వెళ్ళారు. వారికి నమస్కారం, మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.